ఈరోజు అంశం నాయకుడు. అంశం ఈరోజు ఏంటంటే నాయకుడు. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా అందరూ చెప్పండి సార్. అంశం నాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి నాయకుడి గురించి ఎవరైనా ఓ పేరు చెప్పండి. మంచి నాయకుడు మోషే. దేవుని స్తోత్రం. కరెక్ట్. వాస్తవం అది. దేవుని స్తోత్రం. మోషే మంచి నాయకుడు. మోషే మంచి నాయకుడు పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలీని నడిపించిన నాయకుడు. ఇశ్రాయేలీలు ఎంతో ఇసికించేశారు మోషే. అయినా సరే మోషే ఎంత మంచోడు అంటే దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంత మంచి నాయకుడు. ఆ మోషే గురించి ఒకసారి చూసుకుంటే మోషే మరలా వివాహం చేసుకున్నాడు. ఆల్రెడీ వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. మరలా వివాహం చేసుకున్నాడని చెప్పి సొంత అక్క సొంత అన్నయ్య మోషేని అపార్థం చేసుకుంటే అక్కడ దేవుడు మోషే తరపున మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం. మిర్యాము అహరోనులు విరోధముగా మాట్లాడేది. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ మోషే ఆల్రెడీ మోషేకి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. అయినా సరే మరలా ఏం చేశాడంటే మోషే మరలా వివాహము. అక్కడ పరిస్థితి జనాల పై చూస్తున్నారు కానీ జరిగింది ఏంటో జనాలకి తెలియదు. కూషు దేశస్తురాలు అంట. ఒకవేళ నల్లగా నిగ్రో జాతి వ్యక్తి ఏమో ఒకవేళ నల్లటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఏమంటున్నారంటే నువ్వు నాయకుడు బయట నువ్వే ఎలా చేస్తే 10 మందికి చెప్పవలసిన వాడు నువ్వే ఎలా చేస్తే దేవుని స్తోత్రం. ఈ కొత్త నువ్వే ఎలా చేస్తే ఎలాగని చెప్పి సొంత అక్క సొంత అన్నయ్య అందరూ కూడా ఏం చేశారంటే మోషే మీద నొచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. నొచ్చుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మీలో ఎవరిలో అయినా ప్రవక్త ఉంటే కనుక నేను ఆ ప్రవక్తతో కల్లో మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషే అట్లాంటి వాడి కాదు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నమ్మకస్తుడు అంటే మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంటారు అసలు మోషే విషయంలో చెప్పండి ఎవరైనా. అమ్మా అసలు మోషే ఎందుకు అలా ప్రవర్తించుంటాడు ఎవరైనా దేవుని జ్ఞానంతో దేవుని ఆలోచనతో చెప్పనా. ఒక నాయకుడిగా ఉన్న వాడి మీద అనేకమైన ప్రభావాలు పనిచేస్తాయి. ఎవరికి తెలియదు ఆ సీక్రెట్. ఇప్పుడు మీ సంఘాన్ని ఎంతమంది నడిపిస్తున్నప్పుడు ఎన్నో ప్రభావాలు మీలో నుంచి విడుదలై బయటకు పోయిన ప్రభావాలు కూడా ఉంటాయి. అవి ఎవరి మీద పనిచేస్తాయి? పాస్టర్ గారు కానీ పాస్టర్మ్మ గారు కానీ లేకపోతే పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు కానీ. సేవంటే చావనమాట. దేవునికి స్తోత్రం. ఆ ప్రభావాలన్నీ ఎవరి మీద పనిచేస్తాయి? ఎలా ఎంతమందిని నువ్వు మంచి మార్గంలో నడిపిస్తావా? ఈ దెయ్యాలన్నీ బయటకు వచ్చిన దెయ్యాలన్నీ నీ గొడవ ఏంటో చూస్తాం, నీ కుటుంబం గొడవ ఏంటో చూస్తాం. రే ఎవరు దొరకకపోతే కనీసం వాళ్ళ పిల్లలు దొరుకుతారని పిల్లలు చూడడం. పాస్టర్ గారి పిల్లలు దొరికినా సాక్ష్యం చెడగొట్టడానికి చాలా ఏదో చాలా లేదు. ఎవరు దొరుకుతారా అని చెప్పి దుష్టుడు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. మోషే చాలా మంచి నాయకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతకంటే మంచి నాయకుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఎవరిని కూడా గురువులు అని పిలవద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీరు ఎవరిని కూడా తండ్రులు అని పిలవద్దు అన్నాడు యేసయ్య.
దేవునికి స్తోత్రం. ఎందుకన్నాడంటే మనకి మంచి గురువు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మంచి గురువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి మంచి మాదిరి కలిగిన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే ఎక్కడున్న వారితోనూ అలాగే ఈ లైవ్ లో వింటున్న వారితో పాటు దేవుడు ఈ పగటకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కోసారి దుష్టుడు ఏం చేస్తాడంటే ఒక చోట్ల ఉదాహరణకి ఆత్మీయ నాయకులు, ఇప్పుడు మేము ఉన్నాం ఆత్మీయ నాయకత్వం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఆత్మీయ నాయకుడిగా నేను ఉన్నాను. నాకు ఆత్మీయ నాయకుడిగా ఒక దైవజనుడు ఉన్నాడు. ఎందుకంటే నాయకత్వం అనేది లేకపోతే పరిశుద్ధ గ్రంథం ఏమని శ్రమిస్తుందంటే లోకానుసారంగా కూడా ఒక సేవ ఉంది. గురువు లేని సేవ. చదువుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి అమ్మ. గురువు లేని సేవ గుడ్డి సేవ అంట. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తుంది అన్నమాట. 10 మందిలో మాస్టర్లు ఉంటే ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు పైన. ఉంటాడా ఏమో ఉంటాడు. 10 మందిలో సాటిని పనిచేస్తుంటే వాళ్ళ పైన ఒక వ్యక్తి ఉంటాడు. కారణం ఏంటంటే ఈ యొక్క విధానం దేవుడే ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ నాయకుడు ఏ రకంగా మనకు ఉపయోగపడతాడు ನಮ್ಮ తర్వాత ముందుగా జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం. ఈ నాయకుడు ఏ రకంగా మనకు ఉపయోగపడతాడు అమ్మా? నడిపించడంలో మంచిది. ఇంకా చెప్పండి సమాధానం. ఇంకా మంచిగా దిద్దడానికి. దేవుని స్తోత్రం. ఇంకా నాయకుడి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. నిన్న పగటకాల సమయంలో ఒక సహోదరుడు, మన సంఘంలో సభ్యుడు ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను పలానా చోట్ల వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత అక్కడ పలానా విషయం మాట్లాడాలి అని ఒక విషయం నాతో చెప్పాడు ఒక సహోదరుడు. అయ్యా మంచిదే మాట్లాడండి, మాట్లాడినప్పుడు ఈ మాట కూడా మాట్లాడండి, మీకు మేలు కలిగింది అని చెప్పారు. దేవుని స్తోత్రం. ఆత్మీయ నాయకుడికి లేకపోతే ఆత్మీయ తండ్రికి మనం జరగబోయే కార్యాలు మన పనిపాట్లు చెప్పడం వలన సలహా ఇవ్వడానికి కూడా పనిచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో రాత్రి 11 దాటేసింది. ఇంచుమించుగా రాత్రి 11 దాటాక ఒక తల్లి మన సంఘంలోనే ఉన్నటువంటి ఒక తల్లి ఫోన్ చేసింది. వేరే వాళ్ళ సెలవుతో పాపం ఆ క్యాలెండర్ మీద ఉన్న నెంబర్తో ఫోన్ చేసి, అయ్యా ఇంటి దగ్గర గొడవ అయిపోయి వేరే వాళ్ళు ఊరక్కడ అన్యాయంగా మా మీదకి వచ్చారు, ఇలాగా మా ఇంటి మీదకి కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. అలాగేనమ్మా అని చెప్పి ఫోన్లో ప్రార్థన చేసి, ఫోన్లో ప్రార్థన పెట్టేసిన తర్వాత కూడా వాళ్ళ కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఉన్న విధానం ఏంటంటే ఆత్మీయ నాయకత్వం ఉంటే అలా ఉంటుంది అన్నమాట. ఎవరు ప్రార్థన చేస్తారు మన కొరకు? సహోదరుడు ఈ రోజు పలానా దేయ సేకటది అని చెప్పేసరికి రాత్రి అంతా నేను మన సంఘస్థ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. 3 దాకా దగ్గర 3 దాటేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేస్తారు మన కొరకు? ఈ ఆత్మీయ నాయకత్వం సంఘంలోకి వచ్చే వాళ్ళందరి మీద నాయకత్వం పనిచేస్తుందంటే పనిచేయదు. ఎవరి మీద పనిచేస్తుందో తెలుసు? నాయకత్వం దేవుడికి నీకు ఎప్పుడు పనిచేస్తా అంటే ఎవరికి తెలిస్తే చెప్పండి. నాయకత్వం దేవుడికి నీకు లేకపోతే నీ సేవకుడికి నీకు, దేవుడు నీ సేవకుడి మీద ఇచ్చినటువంటి సేవకుడి తల మీద ఉన్నటువంటి అభిషేకం ఎప్పుడు నీ మీద పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. తెలిస్తే చెప్పండి ఎవరైనా. దేవునికి స్తోత్రం. సరే నేను చెప్తాను. కడుపులో శిశువు ఉంది. జాగ్రత్త. కడుపులో శిశువు ఉంది గర్భంలో. శిశువుకి సపరేట్ గా మళ్ళీ ఆహారం పంపించాలి విడిగా. ఇది ఎక్కడ ఉన్నారా? ఎలా వెళ్తుంది ఆ బిడ్డకి ఆహారం? గాలి ఎలాగెళ్తుంది ఆ బిడ్డకి? కడుపులో ఉంది కదా, మరి గాలి తగిలింది అంటారా? గాలి ఎలాగెళ్తుంది? ఆహారం ఎలాగెళ్తుంది? ఆలోచించండి. తల్లి పేగు నుంచి పిల్లకి ఆ యొక్క బిడ్డకి పేగు బంధం ద్వారా ఏమవుతుందంటే తల్లిలోకి వెళ్ళే ఆహారం బిడ్డకు కూడా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనకి దేవునికి మనకి ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏంటంటే దేవునికి మనకి ఇప్పుడు ఉదాహరణకి ఆ కరెంట్ పోల్ మీదకి ఇంట్లోకి కనెక్షన్ రావడానికి వైర్ ఎలా ఉందో దేవునికి మనకి దేవుని నాయకత్వం లేకపోతే దేవుని యొక్క సేవకుని తల మీద ఉన్న అభిషేకం మన మీదకి రావడానికి కేవలం అది ఎలా వస్తుందంటే అభిషేకం
దశమ భాగం ద్వారానే వస్తాయి. దేవునికి స్తోత్రం. మీరు నమ్మినా నమ్మకపోయినా లైవ్ లో ఇంటున్న సహోదరులారా మీకు కూడా కేవలం ఇది 10వ భాగం ద్వారానే అభిషేకం పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. ఇది నాయకత్వ అభిషేకం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఓ పాస్టర్ గారు మీరు 10వ భాగాలు తీసుకోవచ్చు కానీ మీరు ఇవ్వకూడదండి. ఎవరికన్నా మీరు తీసుకోవచ్చు కానీ మీరు ఇవ్వకూడదండి బాబు. మీరు రాజమండ్రి వెళ్ళి ఎవరికో ఇస్తున్నా అంటున్నారు కదా, మీరు ఇవ్వకూడదండి అన్నారు. మరి సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదయ్యా, లేవీయులు యాజకులకి దశభాగం ఇచ్చారని ఉంది కదా అన్న. అది అప్పుడింటి ఇప్పుడైతే కాదన్నాడు. నాది పరిశుద్ధాత్మ అనుభవం బాబు. కనీసం 10 సార్లు దేవుడు నాకు తెలియజేశాడని చెప్పి. దేవుని స్తోత్రం. నేను చెప్పింది అర్థమైందయ్యా. మీ అందరి దగ్గర నేను తీసుకోవచ్చు అంటున్నాడు, కానీ నేను మాత్రం వేరే సేవకులకి ఇవ్వకూడదు అన్నాడు ఒక ఆయన. అప్పుడు నేను అన్నాను, అది కరెక్ట్ కాదయ్యా. విశ్వాసైన సేవకుడైన ఎవరైనా ఒకటే. కత్తి కొంతమందికి మెల్లిగా తెగుతాను, కొంతమందికి స్వీట్గా తెగుతాను అని అందరు. కత్తి ఎవరికైనా ఇప్పుడు నవ్వండి. దేవుని స్తోత్రం. ఎవరికైనా కత్తే. పదును ఎవరికైనా ఒకటి. దేవుడు న్యాయమైన తీర్పు ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒకటే దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మరొకసారి చెప్తున్నాను, ఈ రోజు నేను అంచెలంచెలుగా ఈ సేవ దినదినాభివృద్ధి చెందడానికి కారణం మొట్టమొదటిది ఒకటి ప్రార్థన, రెండోది దేవుడు నాకు ఉన్నంతలో యథార్థంగా ఉండటం. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన యథార్థతలో యథార్థంగా ఉండటం. మూడోది దశమ భాగం అన్నమాట. దేవుని స్తోత్రం. దశమ భాగం దేవునికి నేను ఇటు మొదలెట్టాక దేవుడు నన్ను అంచెలంచెలుగా లేపుతున్నాడు. దేవుని స్తోత్రం. నా సంఘంలో ఉద్యోగస్తులు లేరు. దేవునికి స్తోత్రం. నా సంఘంలో డబ్బు ఉన్నవాళ్ళు లేరు. దేవుని స్తోత్రం. అందరూ రెక్కల కష్టంతో బతికే వాళ్ళే. రెక్కల కష్టంతో కష్టపడి చెమట కార్చి బతికే బిడ్డలే అందరూ కూడా. నేను ఎలా అయితే దేవునికి నమ్మకంగా 10వ భాగం ఇస్తున్నాను, నా సంఘంలో కూడా అనేక మందికి 10వ భాగం ఇచ్చేవాళ్ళు దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇందులో ఇంకో సీక్రెట్ ఉంది. ఇప్పుడు అసలైన విషయం చెప్పబోతున్నాం. మనకి నాయకులుగా ఉన్న వారి మీద ఒక్కోసారి దుష్టుడు ఏం చేస్తాడంటే వ్యతిరేక మనుషులు తీసుకొస్తాడు. ఒక్కోసారి గొడవలు ఏముండవు, మంచిగానే ఉంటాం అందరం. కానీ అనుకోకుండా ఓరకలే మన నాయకుడి మీద మనకు వ్యతిరేక మనసు కలిగి. కారణం ఏంటి? అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి అంత వెంటనే. ఏంటి కారణం? ఇదేంట్రా బాబు, నిత్యం పగలో రాత్రి నా కొరకు అక్కడ ఉపవాసం ఉండి కన్నీరు గార్చి కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తాను. నా సేవకుడి మీదే నాకు వ్యతిరేకత వస్తుంది, నాలో ఏం పని చేస్తుంది అనే ఆలోచన నీకు రావాలి. దేవుని స్తోత్రం. నీలో దేవుని ఆత్మ పనిచేసింది అనుకోండి. ఒకవేళ సేవకుడు సందర్భం నీకు ఏదైనా అర్థమైతే నీకు ఏడుపు వస్తుంది. దేవుని స్తోత్రం. ఒక సహోదరుడు మన సంఘంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. ఒక సహోదరుడు, అయ్యా మీ కొరకు ప్రార్థన చేస్తే ఎందుకో నాకు బాగా ఏడుపు వస్తుంది అయ్యా అన్నాడు ఒకసారి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలియదే మీ కొరకు ప్రార్థన చేస్తే నాకు ఓకే దుఃఖం వచ్చేస్తున్నాయి, ఏడుపు వచ్చేస్తున్నాయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం పని చేస్తుంది అక్కడ? పరిశుద్ధాత్మ పని చేస్తుంది. కరెక్ట్గా చెప్పే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇదే సందర్భం పరిశుద్ధ గ్రంథంలో జరిగిందా లేదా అని చూస్తే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరిగింది. ఒకసారి చూసుకున్నాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 16వ వచనం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. 106:16. వారు తమ దండు పాలెములో, ఒక్క నిమిషం, ఏ పాలెములో? నాకు ఎందుకు నిశ్శబ్దలేదు. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయ పడ్డారంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే యందును అహరోను యందును అసూయ పడ్డారంట. ఎవరో చదవండి. ఒక చోట చూసుకుంటే ఏమని ఉంటుందంటే వాళ్ళ పేర్ల గురించి ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు ఉంటుంది. ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారంట. వాడు అమ్మ అర్థమవుతుందా? ఈ తిరుగుబాటు చేసే ఆత్మ ఎవరిదంటే సాతాను ఆత్మ. అమ్మ అర్థమవుతుందా? ఏనంటే ఒకసారి జాగ్రత్త. తిరుగుబాటు చేసే ఆత్మ సాతానుది అన్నమాట. లోబడే ఆత్మ
చక్కగా చెప్పిన మాట వినే ఆత్మ ఎవరిదంటే పరిశుద్ధాత్మ ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరందరూ చక్కగా దేవుని సందులో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, చక్కగా ఆలకిస్తున్నారు, వింటున్నారు, ఏదైనా చెప్తే పాల్గొంటున్నారు. ఇప్పుడు మీలో ఏం పని చేస్తుంది? మీ అందరిలో మీలో పరిశుద్ధాత్మ ఉందనడానికి రుజువు ఇది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లోబడేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమందిలో తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అన్ని చోట్ల జరిగేది, ఇదేం కొత్త కాదు. దేవుని స్తోత్రం. తిరుగుబాటు చేసే ఆత్మ ఏ ఆత్మ అంటే అది సాతాన ఆత్మ. గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. అది ఇందులో ఉన్న విధానం ఏంటంటే, మనం దేవుడితో వెళ్తున్నప్పుడు, లేకపోతే దేవుడు మనతో ఉంటున్నప్పుడు, లేకపోతే దేవుడు మనకు నాయకుడిగా ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు ఏర్పరిచిన వ్యక్తి నాయకత్వంలో మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రయాణం సాగిద్దే కానీ ఆగిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒడిదుడుకులు వస్తే ప్రతి సంఘంలో వస్తాయి, ప్రతి చోట్ల వస్తాయి. ఒక సహోదరుడు అన్నాడు నాతో, నా స్నేహితుడు, అతను మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, నాగేంద్ర అని కొత్తపేట. అతను ఏమన్నాడంటే, మా సంఘంలో మా సేవకుడికి మాకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, అయినా సరే మేము అర్థం చేసుకుని సరి చేసుకుని అలాగే ఉన్నాం, కానీ ఎవ్వరం కూడా అటు ఇటు తిరగలేదు, అటు ఇటు వెళ్ళలేదు అన్న. దేవుని స్తోత్రం. మొక్క ఇక్కడ మీకు అక్కడ, అక్కడ మీకు ఇక్కడ, ఇక్కడ మీకు అక్కడ వేస్తే మొక్క బతికిద్దా? బతికిద్దమ్మా? మనం ఒక చోటన స్థిరంగా మనం ఒక నాయకత్వంలో, దేవునికి స్తోత్రం. నేను ఉన్నాను ప్రభా, నేను 10వ భాగం గతంలో నేను ఏం చేసేవాడినంటే, మందిరాలకు అద్దెలు కట్టడం. ఓరచేరులో ఒక ఇల్లు ఉండేది. ఓరచేరులో ఒక ఇంట్లో ప్రార్థన జరిగేది, అక్కడ అద్దెలు కట్టడం. మెట్ట మీద ఒక ఇంట్లో ప్రార్థన జరిగేది, గుర్తుందిగా మీకు? ఏమో గుర్తుందిగా? అక్కడ అద్దెలు కట్టడం. నాగులు ఒక రూమ్ ఉండేది, అక్కడ అద్దెలు కట్టడం. ఇవన్నీ చేస్తుండేవాడు దశంభాగంతో. ప్రభు ఏమన్నారంటే, దశంభాగంతో అలాగూ చేయొద్దు అన్నారు. నీవు ఎలాగ తీసుకుంటున్నావు అలాగే నీవు కూడా ఒక నాయకుడికి ఇవ్వాలి అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రభు అని ఒక 2 సంవత్సరాలు వేరే వాళ్ళకి ఇస్తానే ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే దగ్గరగా 10 మార్లు ప్రభు బయలుపరిచారు. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడిని చూపించి ఆ దైవజనుడికి ఇమ్మంటే వెళ్ళాను. ఇంక అప్పటి నుంచి చేస్తున్నాను. కేవలం ఆత్మీయ నాయకులు మీరు మాట్లాడినట్టుగా నాతో మాట్లాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడినంత ఈజీగా నాతో జస్ట్ అలా చూస్తాడు అంతే. జస్ట్ ఇలా తైలం చేయాలి అంతే. దశభాగం పట్ల సంచలనం వేసేది అంతే. బాగున్నారా అని కానీ, లేకపోతే పరిచయం ఎలా ఉంది కానీ, ఏం చేస్తున్నారని కనీసం మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను పరిశుద్ధ ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. కనీసం మేము ఫోన్ చేసినా తీయడా కూర్చుంటాం. కనీసం మేము ఫోన్ చేసినా చెప్పడా. మరి ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే, దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పాడు అంతే. ఆయన నాతో మాట్లాడితే అంత, మాట్లాడకపోతే అంత. నా దేవుడు చెప్పినట్టు నేను చేస్తున్నానా లేదా? దేవుని స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా చేస్తే. అందుకే యేసు ప్రభువారు ఆ యొక్క కానా వివాహంలోకి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు అంటది, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో ఏది చెప్తున్నాడో అది చెయ్యండి అని. దేవునికి స్తోత్రం. మనం ఒక మంచి నాయకత్వంలో ఎప్పుడు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇంకో విషయం చెప్పనా, కేవలం ఒక్క 10వ భాగం ద్వారానే అభిషేకం వరకునే పొందుకుంటున్నారు. మీరు తెలుసా మీకు ఆ విషయం? మేమైతే ఎంతో ఉపవాసాలు ఉండి, ఎన్నో తిప్పలు పడి, ఎన్నో బాధలు పడి, కన్నీరు గారితేనే కానీ, ఎంతో ప్రయాసపడితేనే కానీ అభిషేకం. కానీ మీరు కేవలం ఒక 10వ భాగం చేతిలో పెట్టి దాన్ని ప్రార్థన చేసుకుని దాని ద్వారా అభిషేకం తల మీదకి. ఇది ఈజీయా అది ఈజీయా చెప్పండి? కొన్ని రాత్రులు నిద్ర లేకుండా మాని ఉపవాస ప్రార్థన చేసి కన్నీరు కాచడం ఈజీయా, లేకపోతే డబ్బులు తీసుకెళ్ళి ఆ 10వ భాగం సేవకుల చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోవడం ఈజీయా? అమ్మా ఏది విలువైతే ఇక్కడ ఉన్నారా? నిజంగా ఇందులో ఉన్న మర్మం చెప్తున్నా. దేవుని స్తోత్రం. నాయకత్వం అనేది చాలా విలువైంది. దేవుని స్తోత్రం. నాయకత్వం లేకపోతే ఏమైందంటే, ఇందులో ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను. నాయకుడు లేనప్పుడు నాయకుడిని దేవుడు దేనితో పోల్చాడంటే కాపరితో పోల్చాడు. దేవుని స్తోత్రం. కాపరి లేనప్పుడు ఆ మంద మీద, లేకపోతే ఆ గొర్రె మీద ఏ కుక్క వస్తుందో తెలియదు, ఏ తోడేలు వస్తుందో తెలియదు, ఏది గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోతుందో, ఏది సంపకి తింటుందో తెలియదు.
జీతగాడే కాపరి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. జీతగాడంట గొర్రె మీదకి ఏదైనా శత్రువు వస్తే పారిపోతాడంట జీతగాడు. ఎందుకంటే ఆడి ప్రాణం ముఖ్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాపరంట తెగించి పోరాడతాడంట. ఏంటి ప్రభా దీనికి అర్థం అని చెప్పి నేను ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేశారంటే, గొర్రె విశ్వాసికి సాదృశ్యం, జీతగాడు అనేవాడు డబ్బులు ఇచ్చి సేవ చేయించుకునే సేవకుడికి సాదృశ్యం. జీతాలు ఇచ్చి కొన్ని సేవకులకు జీతాలు ఇస్తారు, ఉన్నాయి కొన్ని సంస్థలు ఉన్నాయి. కాపర్ అనేది దాని సాదృశ్యం మామూలు సేవకుడు, దేవుని పిలుపుతో వచ్చిన సేవకుడు. దేవుని స్తోత్రం. సంఘ బిడ్డల మీదకి దెయ్యాలు వచ్చినప్పుడు, అపవిత్రాత్మలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మనకెందుకులే అని చెప్పి తల మీద చెయ్యరు. ప్రార్థన కూడా, అమ్మ నువ్వు దేవుని సన్నిధిలో 3 రోజుల నుండి ప్రార్థన చేసుకో అమ్మ, దేవుడు విడుదలేస్తాడు అని చక్కగా చెప్తారు చిలక చెప్పినట్టు. దేవుని స్తోత్రం. ఎందుకు చేయాలంటే చేస్తే మళ్ళీ ఆళ్ళ కుటుంబం మీద, సేవకుడు కుటుంబం మీద ఏమైనా పని చేస్తాయేమో నాకు భయాలు. జరిగితే నిజంగా పని చేస్తాయి, అధికారం లేకపోతే నిజంగా పని చేస్తాయి. దెయ్యాలు పట్టిన వాళ్ళని కొంతమంది మాంత్రికులు వెళ్ళి ప్రార్థన చేస్తే ఏసునామని ఆజ్ఞాపిస్తున్నాను అని దెయ్యాలుగా ఉంటే, రే దెయ్యాలు పట్టినోడు మాట్లాడే సందర్భం. యేసు ప్రభు నాకు తెలుసు, పౌలు గారు కూడా నాకు తెలుసు. మీరెవర్రా మమ్మల్ని ఎలగొట్టడానికి? మీరెవర్రా? దెయ్యాలు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. దేవుని స్తోత్రం. దేవుడు నిజంగా మనకు అధికారం ఇచ్చాడు అనుకోండి, నాయకత్వం ఇచ్చాడు అనుకోండి, దెయ్యమైనా వ్యాధైనా మరొకటైనా ఎవరైనా లోబడవలసింది. దేవునికి స్తోత్రం. లోబడకపోతే గనక ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంతే, నాయకత్వంలో అంత కృప ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకసారి అంట ఒక వ్యక్తి ఒక సందర్భంలో తన కుమారుడిని, అరే వెళ్ళిపో రావద్దు అన్నాడు. పాస్టర్ గారు వింటానే ఉన్నాడు. కొద్ది రోజులకు వాడు భ్రష్టుడైపోయిన తర్వాత మరలా వచ్చి, అయ్యగారు మా అబ్బాయి భ్రష్టుడైపోయాడు అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. నువ్వే కదయ్యా మీ అబ్బాయిని చెడగొట్టింది, నువ్వే కదయ్యా అన్నాడు పాస్టర్ గారు. ఆడు ప్రార్థనకి చక్కగా వచ్చి సంఘంలో కూర్చుంటే, నువ్వే కదయ్యా వాడిని వెళ్ళిపోమన్నది అన్నాడు. ఏం చేశాడు? నాయకత్వాన్ని ఏం చేశాడు? తెంపేశాడు అన్నమాట, కటింగ్ చేసేసాడు అక్కడ కన్న తండ్రి. ఆడు భ్రష్టుడైపోయాక వచ్చి అప్పుడు ఏడిస్తే ఉపయోగమో ఉందా? ఉందా? లేదు. ఒకసారి మరో మాట చూసుకుని ఒకసారి ఇంకోటి ఏంటంటే, ఈ ఆత్మీయ నాయకత్వంలో ఉన్నప్పుడు ఇక్కడున్న మీరైనా లేకపోతే ఈ లైవ్ లో ఉంటున్న బిడ్డలైనా సరే, ఒక చోట్న ఒక సేవకుడి దగ్గర లేకపోతే ఒక కాపురి దగ్గర మీరు ఆత్మీయ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, ఆ ఆత్మీయ నాయకుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని బట్టి సంతోషపడాలి కానీ, ఆ ఆత్మీయ నాయకుడు మిమ్మల్ని బట్టి ఒకవేళ దుఃఖపడి కన్నీరు కార్చడా, ఇంకంతా అయిపోయినట్టు మీ పని అక్కడితో. దేవుని స్తోత్రం. ఒకసారి హెబ్రీ గ్రంథం 13:17 తీయండి. 13:17. థ్యాంక్ యూ జీసస్. త్వరగా ముగించుకుందాం. 13:17. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నారు. మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనము గనుక, అంటే నీకే ఉపయోగము లేదు గనుక, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట, ఆత్మీయ నాయకులు దుఃఖపడితే మీకు ఆశీర్వాదం కాదు అని ఉంది కదా ఇక్కడ. అంటే నిష్ప్రయోజనం అంటే ఆశీర్వాదం కాదని. ఆత్మీయ నాయకులు సంతోషించేటట్లుగా, ఆనందించేటట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండు అని ఉంది కదా. అంటే ఆత్మీయ నాయకులు నాకు తెలియక అడిగిన ఏం చెప్తాడు ఆత్మీయ సేవకుడు? అమ్మా ఇంట్లో ఎన్ని కాసులు బంగారం ఉంది, సగం తీసుకురాయి అంటాడా? అంటాడా? మీ ఇంట్లో 1,00,000 రూపాయలు ఉందా, 50,000 తెచ్చేయి అంటాడు. ఏమంటాడు ఆత్మీయ నాయకుడు? నీకు ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ సేవకుడు చెప్పేది ఏంటంటే, అమ్మ ప్రార్థనలో మానొద్దు అని చెప్తారు, లేకపోతే ప్రార్థనలో పాల్గొను అని చెప్తారు, లేకపోతే ఇంకా దేవునికి నమ్మకంగా ఇంకా ప్రార్థన చేసుకో అని చెప్తారు, ఇంకా నీ హృదయాన్ని సరి చేసుకోమ్మా, ఇంకా దేవుని దగ్గర నమ్మకంగా ఉండయ్యా అని చెప్తారు. కానీ లేకపోతే నువ్వు అలా చేయి ఇలా చేయాలి చెప్పరు. దేవుని స్తోత్రం.
కొంతమంది సేవకులు సొంత వ్యవహారాల్లోకి వెళ్ళరు, తెలుసా మీకు ఆ విషయం? ఫ్యామిలీ వ్యవహారాల్లో కొంతమంది కొట్టుకుని చచ్చిపోయినా సరే వెళ్ళరు. అలాంటి కేసులు కూడా నేను విన్నాను ఈ మధ్యన. భార్య భర్తను కొట్టుకుని అల్లాడిపోయి రోడ్డుకి ఎక్కి గొడవలు అయిపోతుంటే సేవకులు వాళ్ళ సొంత నడిపించే సేవకులు కూడా వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళరు, మనకెందుకులే ఈ గొడవనికి, ఎవరిదాకా ఎందుకండి? గతంలో కుటుంబానికి అత్త మానవాళ్ళు గొడవలు ఆడిచింది అత్తంటే వాళ్ళ సొంత కన్న తండ్రే పిల్లనిచ్చిన ఆ యొక్క తండ్రే, నేను వాళ్ళని మీతో వెళ్ళండి, వెళ్ళి పాస్టర్ గారి దగ్గర సరి చేసుకోండి అంటుండ్రు. దేవుని స్తోత్రం. ఎన్నో సార్లు సరిచేసి వాళ్ళని కుటుంబాన్ని కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయ తండ్రిగా అది నా బాధ్యత కాబట్టి మీ కుటుంబాలు కట్టడమే కాకుండా మళ్ళీ అవసరమైతే ఏదైనా తేడా వస్తే మీ పిల్లల కుటుంబాలు కూడా అవునే కాదా ప్రయాసపడుతున్నావా లేదా? ఉపవాసం నుండి ప్రార్థన చేసి వాళ్ళ కుటుంబాలు కట్టబడ్డానికి కూడా ఎంతో ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. సాధారణంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మాయినని తల్లి బాధ్యత మామూలుగా ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరే కాదా? ఆడపిల్ల ఉందనుకోండి, ఆ పిల్లకి పెళ్లి చేయాలి, మళ్ళీ దానికి పిల్లలు పుడితే ఆ పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ మనవరాళ్ళకి పెళ్లి అయితే మళ్ళీ వాళ్ళకి కూడా ఎంత బాధ అంటే మామూలు బాధ కాదు. ఆ తల్లికి తెలిసింది ఆ బాధ. వాళ్ళ మనవరాళ్ళు అయిపోయి వాళ్ళ మళ్ళీ ఆ యొక్క ఏదే పెళ్ళిళ్ళు అయిపోయినా సరే మళ్ళీ అక్కడికి మనవరాజు జాతర వెళ్ళాలి, మళ్ళీ ఏమి రెస్ట్ ఉండదు ముసలాంకి. ఇంకా నిజమయ్యా నేను అనుభూతి చెప్తున్నాను. ఏం వాళ్ళ పిల్లల్ని అందరిని వాళ్ళు ఎత్తుకుని వాళ్ళకి అజ్జేసి ఇచ్చేసి అవి గడిగి ఈ గడిగి అన్ని గడిగి ఎప్పుడు తలపండిపోయి ముసలి వ్యక్తి మహిమలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇక్కడ రెస్ట్ లేదు, ఇక అక్కడే రెస్ట్. ఒక రకంగా చెప్పాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మగ పిల్లవాడైతే జస్ట్ ఏదో పెళ్లి చేస్తాం అయిపోద్ది అక్కడితో. కానీ ఆడపిల్లలతో అలా ఉండదు. ఆ పిల్ల పెళ్లి చేయాలి, మళ్ళీ దానికి పుట్టే పిల్లలకి ఆ పిల్లలకే ఏం చేయాలి. నేను ఎవరిని ఉద్దేశించాను అట్లా వాస్తవ సమాజంలో జరిగేది అవునే కాదు. మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి పిల్లలు సేమ్. ఆత్మీయ నాయకుడు కూడా అంతే. దేవుని స్తోత్రం. ఆత్మీయ నాయకుడి దగ్గరికి ఎవరైనా వచ్చేదని సమస్య చెప్పారనుకోండి, అమ్మ నాకు చెప్పొద్దమ్మా, నేను వెళ్ళలేనమ్మా, నా బాధలు నాకు ఎక్కువ వెళ్ళిపోండి, నాకు చెప్పొద్దు అంటారా? అంటారా? అలాగే ఫోన్లే ప్రార్థన చేద్దాం. ఏ సేవకుడైనా నాకు తెలిసి ప్రార్థన చేద్దామని అంటాడు, కానీ వద్దమ్మా నాకు చెప్పొద్దమ్మా, నేను పర్లేనమ్మా, మీరు చెప్పే సమస్యలు విని 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 మా గుండె బలహీనం అయిపోయిందమ్మా, నాకు చెప్పొద్దమ్మా దయచేసి అని అంటాడమ్మా. ఒక ఆమెతో మేము ఆ మధ్య గుంటికి వెళ్ళినప్పుడు ఒక ఆమెతో మాట్లాడితే ఆమె ఏదేదేదేదేదో అని అత్తంటే మా బంధువుల్లో ఒక ఆమె, అమ్మ తెల్ల బట్టలు వేసుకున్నామని ఎలా కనపడుతున్నావు నీ కంటికి? నీకు కేవలం నీ కుటుంబం ఒక్కదాని పట్లే బాధ్యత ఉంటుంది, మాకు ఎన్నో కుటుంబాల పట్ల బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అనేక మంది కొరకు మేము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబానికే చిన్న కష్టానికే నువ్వు గిలగిలగిలగిలగిలగిల ఒట్టిన పడ్డ చేపలా కొట్టుకుంటావేమో, సంఘంలో ఉన్న సంఘ సభ్యుల సమస్యలన్నింటి కొరకు ప్రార్థన చేయాలి. ఎంతో భారం ఉంటుంది మా మీద అని చెప్పారు. దేవుని స్తోత్రం. నిజంగా ఒక మంచి ఆత్మీయుడు గురించి, మంచి ఆత్మీయ నాయకుడి గురించి ఈ సమయంలో చిన్న సందర్భ ఉపమానంగా చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆఖరి ఉపమానం, తక్కువ సమయం చెప్తున్నాను ఈ రోజు. మొన్న ఈ మధ్యన కొంతలగూడెం అనే ప్రాంతంలో ఒక దైవజనుడు ఆయన మహిమలో ప్రవేశించాడు. ఆయన కార్యక్రమానికి మేము వెళితే ఆదరణ కూడికి వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్న 3 సభ్యులు లేపారు. మీ పాస్టర్ గారి గురించి ఏదన్నా కొన్ని విషయాలు చెప్పు అంటే అక్కడున్న ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా మా పాస్టర్ గారు, అందరు పాస్టర్లు వేరు, మా పాస్టర్ వేరయ్యా, మా పాస్టర్ గారు చాలా ప్రత్యేకమైన పాస్టర్ గారు అయ్యా. అక్కడ దగ్గర 100 మంది సేవకులు ఉన్నాం మేము అందరం, అందరు పాస్టర్లు వేరు, మా పాస్టర్ వేరు అన్నాడు. ఏంటి ఆ ప్రత్యేకత? మేము ఆశ్చర్యంగా చూస్తాం. దేవుని స్తోత్రం. మాకు అనిపెత్తగా తెలుసుకోవాలి, ఏంటి ఆ ప్రత్యేకత? ఆయన లేడు పాపం పాస్టర్ గారు, ఆయన గురించి చెప్తున్నారు సంఘ సభ్యులు. దేవుని స్తోత్రం. ఆయన ఏదైనా ఊరిలతేనయ్యా బండేసుకుని వచ్చేటప్పుడు చెరువు గట్టి కాడి నుంచి చూసుకుంటా వస్తుంటాడు అటు ఇటు. సంఘ బిడ్డలు ఎవరైనా రోడ్లు పక్కన ఎక్కడైనా ఉన్నారా వాళ్ళకి ఆక్షణం అయిపోతారు. వెళ్ళి గద్దించి, ఇక్కడ ఏం చేస్తావు నువ్వు పొలాల దగ్గర, ఈ చెరువు దగ్గర నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, లేదా ఈ వీధిలో వార్త వెళ్తా నీకు మాటలేంటి, ఎల్లో ఇంటికి అని గద్దించేసేవాడు. వాళ్ళ మందిరం చుట్టుపక్కల లేకపోతే ఆ యొక్క చర్చి చుట్టుపక్కల ఆ యొక్క సంఘ బిడ్డల ఇళ్ళు ఉండేయంట. టీవీ సౌండ్ ఎవరైనా ఇంట్లో నుంచి వస్తుంటే డైరెక్ట్ గా బండి నెల్లికి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయి, అమ్మా ఏంటి టీవీ పాటలు సినిమా పాటలే వినాలి, మీరు సినిమా పాటలే విన్నారండి, సినిమా పాటలు తీసేసి నువ్వుసేనండి, లేకపోతే దేవుని వాక్యమేనండి అని గద్దించేవాడు అంట. దేవుని స్తోత్రం. ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు
కనుమరుగైపోయారు, తక్కువైపోయారు. ఎందుకంటే జనాలు గద్దించడానికి ఇష్టపడుతున్నారు. పోనీ మనకెందుకు ఎలా పోతే అలా పోతారు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరే కాదు, మంచి చెప్పినా మనం ఏమైతుందంటే చెడు వచ్చేస్తుంది. ఈ రోజు జనాలకి ఏదన్నా అమ్మ అలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలయ్యా, అలా ఉండకూడదయ్యా అని ఏదన్నా మంచి చెప్పినా ఏమైతుందంటే చెడు వచ్చేస్తుంది. కాబట్టి జనాలు చాలా మందిని గద్దించడం మానేశారు చాలా మంది. కానీ నిజంగా నా బిడ్డలు ఇంకా శ్రేష్ఠులుగా ఉండాలి, నా ఆత్మీయ బిడ్డలు ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలి, ఇంకా మంచి భక్తి చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? గద్దిస్తారు, సరి చేస్తారు. దేవుని స్తోత్రం. పోనీలాడు ఎలా పోతే, ఉదాహరణ మీ పిల్లోడు ఉన్నాడండి, ఎవరిదాకా ఎందుకండి, చిన్నపిల్లలు ఉంటారండి, ఎవరు లేదు. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు ఉదాహరణకి, ఈ పిల్లోడు ఏదన్నా ఏది పడితే చేస్తున్నాడు, తల్లు ఊరుకుంటుందా? ఇటు అలా ఉన్నారంటే ఇక్కడ చెప్పండి సమాధానం. తల్లు ఊరుకుంటుందా? పిల్ల ఎలా పడితే అలా రోడ్ల మీద పరిగెడుతుంది అనుకో, బళ్ళు వచ్చేస్తే తండ్రికి తల్లికి ఆలోచన ఉంటుంది. ఆ పోలే వదిలే, పిల్ల ఆడుకుంటుంది కాసేపు అన్నా అనుకో. బండి ఏదన్నా తగిలింది అనుకో, స్పీడ్గా వెళ్తా రోడ్డు అంటే ఏం చేస్తాం? మొన్న ఈ మధ్యన ఇద్దరు పిల్లలు పాపం బండి కింద పడిపోతే, ఇద్దరు మన సహోదరులు సంఘస్థులే, ఎంత గిలగిల్లాడిపోయారు. అది బాధ్యత అనమాట. తన పిల్లల పట్ల నిజమైన ఆత్మీయ తండ్రికి బాధ్యత ఉంటుంది. దేవుని స్తోత్రం. పర్లేదు మీరు ఎలాగైనా తిరిగండి, అలా తిరిగేసి అర్ధరాత్రి 12 వచ్చి 1 గంటకు వచ్చి దబా 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 తలుపులు బాధండి. మధ్య నిండు తలుపు చూడండి నేను పడుతున్నాను. మరి ఎవరి తలుపులు ఏంటో. దేవుని స్తోత్రం. దబా 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 తలుపులు బాధండి. ఒప్పుకుంటారయ్యా? యవ్వన కాలంలోకి వచ్చిన మీ పిల్లోడు అటు ఇటు తిరిగేసేసి ఎప్పుడో టయాలు వచ్చి తలుపులు కొడుతూ కూరుకుంటాం మనం. ఆడేమవుతున్నాడో, ఎవరి చక్రం పడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఆడేం చేస్తున్నాడో, తాగుతున్నాడో, లేకపోతే తిరుగుతున్నాడో, లేకపోతే ఎక్కడ వ్యభిచారం చేస్తున్నాడో, లేకపోతే అటేపు వ్యక్తులు మనుషులు కాబట్టి వీడికి ఎక్కడ హెచ్ఐవి వస్తుందో, వీడికి ఏ హెచ్ఐవి వస్తుందో భయం ఉంటుంది కదా తల్లిదండ్రులు. నిజంగా బాధ్యత కలిగిన తండ్రి ఏం చేస్తాడంటే, బాధ్యత కలిగిన ఆత్మీయ నాయకుడు ఏం చేస్తాడంటే బిడ్డలను సరి చేస్తాడు, సంఘ బిడ్డలను. దేవుని స్తోత్రం. లోపం ఉన్నప్పుడు, తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పును తప్పుగా సరి చేస్తాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఆ సేవకుడు గురించి ఈ మాట చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. దేవుని స్తోత్రం. సేవకుడు ఆయన లేడు కానీ పాపం మా విశ్వాసులు చెప్తున్నారు, ప్రతి విషయంలో మా సేవకుడు పూచీగలిగి గద్దించబడింది, మమ్మల్ని సరిచేసేవాడండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి అలాంటి వాళ్ళు ఉండటం మనకి ఆశీర్వాదమా కాదు? చాలా మంది సేవకుడు ఉన్నంతసేపు సేవకుడి విలువ తెలియదు, భర్త ఉన్నంతసేపు భర్త విలువ తెలియదు, బిడ్డలు ఉన్నంతసేపు బిడ్డల విలువ తెలియదు. ఒకవేళ తండ్రి పోయాడు అనుకో, అప్పుడు అమ్మో అవ్వోయ్ నా భర్త అంత మంచివాడు, ఎంత మంచివాడు, అమ్మోయ్ నా బిడ్డలు ఎంత మంచివాడు, అంత మంచివాడు, అమ్మో మా సేవకుడు అంత మంచివాడు, ఎంత మంచివాడు. ఉన్నంతసేపు తెలియదు ఎవరికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. నేను చిన్నతనంలో ఈ ప్రాంతంలో, మనం చెప్పాను ఆల్రెడీ మన వాళ్ళకి, ఈ ప్రాంతంలో కనికల రాము గారి ఇంటి దగ్గర మాత్రమే టీవీ ఉండేది. చిన్నపిల్లలు అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు టీవీ. కమలక్క, దుర్గక్క వీళ్ళిద్దరు ఎప్పుడన్నా చిన్నపిల్లలు, ఆడ కూడా చిన్నపిల్లలు టీవీకి వెళ్తారు. నేను ఇంకా చిన్నవాడిని. మరి నేను చిన్నవాడిని అంటే ఆల్గడ్డ చిన్నవాడుగా టీవీలకి వెళ్ళి టీవీలు చూసి అక్కడ చాలాసేపు టీవీలు కాడ కూర్చొని వస్తే ఈలోపు లోకాన్ని కొబ్బరికాయ కోతకి వెళ్ళేవాడు. అప్పట్లో తాళ్ళు ఎక్కడం వచ్చి అన్నయ్య కూడా కొబ్బరికాయ కోతకి వెళ్ళాడు. పేదరికం, చాలా పేద పరిస్థితులు. ఇప్పుడు ఎక్కడ దగ్గర 25 సంవత్సరాల కింద మాట నేను చెప్పేది. దేవుని స్తోత్రం. ఇంటికి వచ్చే ఎరా అక్కోళ్ళు లేరురా అని అడిగాడు. అని టీవీకి వెళ్ళారు, పిలుచుకురారా వెళ్ళాను. నేను చిన్న వెళ్ళి పిలుచుకొస్తే ఆమె పట్టుకుని చెత్త పొట్టు వెళ్ళొద్దామా అల్లెళ్ళకే ఈ మీద ఇప్పేసరికి బాబోయ్ అన్నయ్య దండం పెడతాం అన్నయ్య అని చెప్పి ఇద్దరు తెగ సరిచేసేవాడు అన్నమాట, కొట్టేసేవాడు. నేను సంగ నవ్వుకుంటా ఉన్నాను. సంగ పక్కన చిన్నవాడికి తెలియక చిన్నపిల్లవాడు కదా, తెలియక వాళ్ళ కొడుతుంటే నేను సంతోషపడేవాడిని పక్కన. చూడండి పెద్ద తీరు అన్నట్టుగా. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ మైండ్ తెలియదు కాబట్టి వాళ్ళని పిలిచికి రావడం నేను అంత సంతోషపడిపోయేవాడు. వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళని కొట్టించడానికి. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ ఏమైందంటే ఇందులో ఉన్న విధానం చిన్నోండి కాబట్టి నేను తెలియక అలా అనుకున్నాను ఆ రోజున. దేవుని స్తోత్రం. అన్నయ్య కొంచెం పెద్దోడు కాబట్టి, నా చెల్లెళ్ళు కొంచెం వయసులోకి వస్తున్నారు, ఈ పిల్లలు ఎక్కడికైనా వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడ నేను తేడా ఉంటుందేమో పరిస్థితి, ఎవరి కాలంలోకి వస్తున్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలని అలా భయం చెప్తూ ఉండేవాడు. కనీసం మా నాన్నగారు అయినా మమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు. కానీ నాకు తెలిసి మా నాన్నగారు ఒకే ఒకసారి ఒక దెబ్బ కొట్టాడు అండి. ఒక్కసారే. తండ్రులు చాలాసార్లు కొడతారు సాధారణంగా. మరి నా విషయంలో అయితే ఒక దెబ్బే, ఒకే ఒకసారి.
ఇక్కడ అంతకు ముందు రోజు కళ్ళు ఉంది, ఆ కళ్ళు నేను తాగుతా ఉన్నాను. ఈలోపు మా నాన్నగారు మెల్లిగా బలతో పాపం అప్పుడే వచ్చాడు పాపం కాళ్ళలోంచి. కాళ్ళకి వేసుకునే మందం ఉంటుంది చూసారు, గుజ అంటారు దాన్ని, దాంతో పాటు దెబ్బకొట్టు ఒకే ఒకసారి. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా నాకు చేసి మా నాన్నగారు ఎప్పుడు నన్ను కొట్టలేదు. దేవుని స్తోత్రం. అన్నయ్య బాధ్యత కలిగిన వాడు కాబట్టి కొంచెం ఆడపిల్లలు అందరూ చూసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా కొడుతున్నాడు. అలాగని కష్టతో కాదు, కానీ నా చెల్లెళ్ళు బాగుండాలి, నా చెల్లెళ్ళు ఎక్కడ కూడా ఎవరి దుష్టుల చేతిలో పడకూడదు అనే ఉద్దేశంతో. దేవుని స్తోత్రం. సేమ్ అదే మనసు ఆ రోజు నా అన్నయ్యకు ఉన్న మనసు, ఈ రోజు నీ పాస్టర్ గారికి ఉన్న మనసు, ఆత్మీయ నాయకుడికి కూడా అదే మనసు ఉంటుంది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఏదైనా గద్దించినా, సరి చేసినా, బుద్ధి చెప్పినా మీరు ఇంకా బాగుండాలి, ఇంకా మంచి భక్తి చేయాలి, ఇంకా నాకంటే బాగా ఉండాలనే ఉద్దేశంతోనే కానీ వేరే రకంగా కాదు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంట దైవజనుడు ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, అయ్యగారండి రేపు పొద్దున నా పుట్టినరోజు ఉండే అన్నాడంట. అయితే రేపు పొద్దున్న నువ్వు రాయ ఒకసారి నీకు బహుమానం ఇస్తా అన్న. బహుమానం ఇస్తానంటే తెల్లారాక ఆయన గబగబా రెడీ అయ్యి స్నానం చేసి తలస్నానం చేసి ఏం బహుమానం ఇస్తాడని వెళ్తే పేపర్లో చిన్న తొక్కలాగా ఉన్నాయంట పొట్లం కట్టి. ఏసన్న గారి గురించి నేను చెప్పేది. ఏసన్న గారు వాళ్ళ ఆత్మీయ నాయకుడు మోకాళ్ళు వేసినప్పుడు ఊడిపోయిన తొక్కలు ఉంటాయి చూసారు, మోకాళ్ళి ప్రార్థన చేసినప్పుడు అవి ఇచ్చారంట ఆయన. దేవుని స్తోత్రం. అవి యువతలకు వచ్చిన తర్వాత గుమ్మలో వాసన చూస్తే అవి ఏంటో అర్థం కావట్లేదు. చివరికి ఏం చేయాలో తెలియక వెళ్ళి ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి మళ్ళా ఏంటంటే అయ్యి గారు నాకు అర్థం కావట్లేదు అంటే, అయ్యా నేను మోకాళ్ళు వేసినప్పుడు అవి పేర్లు కట్టేసి తొక్కలు వచ్చేసినాయి ముక్కల కింద, ఆ మొక్కలు నీకు ఇచ్చానే అన్నాడు దైవజనుడు. దేనికి ఇచ్చాడు ఇవన్నీ? నువ్వు నాకంటే బలమైన ప్రార్థన పరుడు అవ్వాలన్నాడంట. అది గుర్తుకు రావడానికి నీకు ఇచ్చానయ్యా అన్నాడంట. దేవుని స్తోత్రం. వారిని అంటారు అసలుగా నాకంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలయ్యా, ప్రార్థన పరుడు అవ్వాలని, ఆ సందర్భం నీకు గుర్తుకు రావాలని ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మంచి నాయకత్వం అనేది మనకి చాలా ఆశీర్వాదం. ఇంకో విషయం చెప్తాను, అసలైన సీక్రెట్, కాయలు ఉన్న చెట్టు మీదే రాళ్ళు పడితే గుర్తుంచుకోండి. సంఘంలోనే కాదు సమాజంలో కూడా ఒక మంచి వ్యక్తి నాయకుడిగా పరిపాలిస్తున్నాడు అనుకోండి, జనాలకు బాగా మేలు చేస్తున్నాడు అనుకో, వాడి మీద ఎన్నో నిందలు పడతాయి, అవమానాలు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో. అంటే కాయలు ఉన్న చెట్టు మీదే రాళ్ళు పడతాయి, నిందలు పడతాయి అన్నమాట. ఇవన్నీ మనం గుర్తుంచుకుని నిజంగా మనకు మంచి నాయకత్వంలో మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయము చేస్తాడు. దేవుడి నాయకత్వాన్ని మనం ఎప్పుడు తృణీకరించకూడదు. దేవుడి నాయకత్వాన్ని మనం అంగీకరించినప్పుడు ఆత్మీయ నాయకత్వంలో కూడా మనం ఉంటాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎంత కృప ఉంది మనకి, అయ్యా ఎంత కృప ఉందయ్యా. ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా జరుగుతుందా లేదా? ఎంత కృపండు కూడా, ఎంత చెప్పినట్టుగా జరిగే సందర్భాలు కూడా నేను ఎందుకు ఒక నాయకుని ఏర్పరిచాను? దేవుడు చెప్పిన మాట మనం వినాలి. దేవుని స్తోత్రం. మీకు నేను ఎలా నాయకుడిగా ఉన్నాను, నాకు కూడా నాయకుడు అనేది ఉండాలి. మళ్ళీ ఆయనకో నాయకుడు ఉన్నాడు తమిళనాడులో, మళ్ళీ ఆయనకో నాయకుడు. ఇది ట్రైన్ పెట్టలాగా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది. దేవుని స్తోత్రం. ఇందులో ఉన్న ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే నాకు 10వ భాగం ఇస్తున్నారో నా ప్రార్థన ఎలా కాస్తే, నా ఆత్మీయ నాయకుడి ప్రార్థన ఎలా కాస్తే, వాళ్ళ ఆత్మీయ నాయకుల ప్రార్థన ఎలా కాస్తే, ఇది ట్రైన్ పెట్టలాగా ఈ ప్రార్థన మీ అందరి మీదకి వస్తానే ఉంటుంది. ఆమేనండి. దేవునికి స్తోత్రం. అంత బలమైన కృప ఉందన్నమాట నాయకత్వం అంటే. నాయకత్వం విలువ చాలా మందికి తెలియదు. నాయకత్వంలో ఇంకోటి ఏంటంటే, నాయకత్వంలో ఫాలో అయ్యేటప్పుడు దెయ్యాలు కూడా మీ మీద పనిచేయడానికి భయపడతాయి. ఎందుకో తెలుసా? అమ్మో ఈడి జోలికి వెళ్తే ఆడు వస్తాడు మళ్ళీ లేనిపోయింది. దేవుని స్తోత్రం. అమ్మో దీని జోలికి వెళ్తే వాడు వస్తాడు, ఎన్నమాలు ప్రార్థన చేస్తున్నాడు, వాడు అసలే ఉండోడాడు, అవసరం అయితే కడుపు కట్టుకుని చూస్తే దెయ్యాలు ఎవరి జోలికి వెళ్దామా, ఎక్కడ వెళ్దామా అని చూస్తుంటే, అమ్మో ఏమో జోలికి వెళ్ళకూడదు, వెళితే వాడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, మళ్ళీ వచ్చేది బయట. నిజం తెలియదు. దేవుని స్తోత్రం. అంత పవర్ ఉందన్నమాట ఆత్మీయ నాయకత్వంలో. దేవునికి స్తోత్రం. ఆత్మీయ నాయకత్వం అంత పవర్ ఉందన్నమాట. కాదు ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా నాయకుడు అనేవాడు మన కొరకు ప్రయాసపడేవాడు కాబట్టి ఎప్పుడు కూడా మన ఆత్మీయ నాయకుడిపై ఎప్పుడు కూడా వ్యతిరేక మనసు అనేది రానికూడదు అనమాట. ఆ వ్యతిరేక మనసు కలిగించేవాడు కేవలం ఒకే ఒకడు, వాడే ఇస్కరియోతు యోధాకు కూడా ఆలోచించాడు. యేసు ప్రభు నుండి ఇస్కరియోతు యోధాను కూడా దూరం చేశాడు. అలాంటి మనసు రానికుండా, ఒకవేళ ఎప్పుడైనా అలాంటి మనసు వచ్చిందనుకో, ప్రభు ఇదేంటైనా పాడు మనసు, సైతాన్ మనసు వస్తుంది ఏంటి ప్రభు నాకు,
నిత్యం మా సేవకుడు మా కొరకు ప్రార్థన చేస్తుంటే, నిత్యం కన్నీరు గారుతుంటే, ఇదేంటయ్యా నాకు ఎలాంటి సైతాన మనసు వస్తుంది, ఆ మనసు నుంచి నన్ను చెప్పాలందరూ, ఆ మనసు నుంచి నన్ను విడిపించండి అయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చు శిక్ష ఘోరము. బలవంతుడి చేతి కింద దీన మనసుతో బలవంతుడు హెచ్చించును నిన్ను గనకతో. పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవారి పడగొట్టి దుష్ట బుద్ధితో. మేలు పొంది మరచిపోకు, తిరుగుబాటు వల్ల వచ్చు శిక్ష ఘోరము. దేవునికి స్తోత్రం. అలాగే మనం అన్ని విషయాల్లో కూడా మన హృదయాన్ని ఎల్లప్పుడూ దేవుని ఎదురు నిబ్బరముగా నిలకడగా ఉంచుకుని మనం నాయకత్వంలో మనం కొనసాగుతున్నప్పుడు నాయకత్వ అభిషేకం మన తల మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అభిషేకం, దేవుని సేవకుని యొక్క అభిషేకం మన తల మీద ఉంటది అనమాట. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభు సహాయం చేయనైనా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభు నాకు సహాయం చేయనైనా. ప్రభు నన్ను దర్శించు నాయనా. నీ నాయకత్వాన్ని వద్దు అని అనుకునే మనసు నాకు వద్దయ్యా. ఇదిగో భ్రష్ట మనసు నుంచి నన్ను విడిపించయ్యా. ఇదిగో దేవుడి నాయకత్వం వద్దు అనుకుంటున్నావా? ఇదిగో దేవుని సేవకుని నాయకత్వం వద్దు అనుకుంటే దేవుని నాయకత్వం వద్దు అనుకుంటున్నట్టే. వద్దు అంటే ఆయన మానేస్తాడు. నీకు అభిషేకం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, మోడులాగా మిగిలిపోతావు. దేవుని సన్నిధిలో ప్రభు నిజమేనయ్యా, నేను నీ నాయకత్వం వద్దు అనుకునే వ్యక్తిగా ఉన్నాను. ఇదిగో అనేక మంది ఈ రోజున గురువు లేకుండా ఇదిగో గుడ్డు విద్యలో కొనసాగుతున్నారు. అనేక మంది భ్రష్టులుగా మారిపోయారు, ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, నీకు ఆశీర్వాదము కావాలా? దేవుని అభిషేకము కావాలా? ఇదిగో దేవుని నాయకత్వంలో ఉండాలి. ప్రభా నీ మాట వినే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. ఇదిగో దేవుని యొక్క ఇదిగో ఆత్మీయ తండ్రి నీ కొరకు కన్నీరు గారిస్తే ఇదిగో నీకు ఆశీర్వాదం ఉండదు. దేవుని సన్నిధిలో బైబిల్లో రాయబడి ఉంది, వారు దుఃఖముతో ఆ పని చేస్తే నీకు ఆశీర్వాదం ఉండదంట. వచ్చిన ఆశీర్వాదం కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. ప్రభా నీవు నాకు ఇచ్చిన ఆత్మీయ నాయకుడిని, నీవు నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రిని బాధ పెట్టే మనసు నా జీవితంలో ఎక్కడా రానియొద్దయ్యా. ఎందరో ఇదిగో మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు. ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళ వైపు మనం చూడకూడదు. ఇదిగో ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. వాడు ఏమైనా బాగుపడ్డా? ఇదిగో దేవుని సన్నిధిలో ప్రభు నిజమేనయ్యా, ఇస్కరియోతు యోధా లాంటి మనసు ఎక్కడ మాకు రానియొద్దయ్యా. అనేక మంది ఆ మనసు కలిగిన దినాల్లో భ్రష్టులైపోయారు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, దేవుడి పగటి కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, నీకంటూ ఒక నాయకుడు ఉండాలి, నీకంటూ ప్రార్థించే నాయకుడు ఉండాలి. ఇదిగో నాయకత్వం లేకపోతే ఎంతో ప్రమాదం. ఇదిగో కాపర లేని గొర్రెలు ఇదిగో దుష్టుడి చేతిలో పడతాయి అన్నమాట. కాపర లేని గొర్రెలు కుక్కలు రావచ్చు, లేకపోతే జంతువులు వచ్చి వాటి మీద పడవచ్చు. నీవెలా ఉన్నావు? కంచి లేని గొర్రెలు గుంపుగా ఉన్నావా? కంచె లేని గొర్రెగా ఉన్నావా? కాపర లేని గొర్రెగా ఉన్నావా? ఇదిగో నాయకత్వం లేని గొర్రెగా ఇంతకాలం నువ్వు జీవించావేమో. ప్రభా నాకు నాయకత్వం లేదయ్యా, ఇదిగో నీ మాట వెళ్ళలేని వ్యక్తిగా నేను ఉన్నాను. ప్రభా నువ్వు నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు. దేవుని వాక్యం సెలవేస్తుంది. నువ్వు రక్షణ కంచెలో వేయబడ్డావు, కంచె ఉంది నీ చుట్టూ. నీ నాయకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. పరలోకమందున్న తండ్రి నీ కొరకు ఇదిగో పునకకుండా నిద్రకుండా నిన్ను కాపాడుతాడు. ఇదిగో నీ నాయకుడి కాపుదల్లో నీవు ఉన్నప్పుడు పరలోకం తండ్రి నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపుదల భద్రపరుస్తాడు. ప్రభా నీ నాయకత్వంలో ఎల్లప్పుడూ నన్ను ఉంచయ్యా. నాయకత్వం నుండి తొలగిపోయే వ్యక్తిగా నన్ను ఉండనియొద్దయ్యా. ఇదిగో మోషే మీద, అహరోను మీద ఎంబ్రి అనే వాళ్ళు తిరుగుబాటు చేశారంట. భూమి నెరలు విడిచి దాతాను అభిరాము గుంపుని కప్పివేస్తుందంట. దాతాను అభిరాము అనే వాళ్ళు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారంట. అలాగే నీవు ఉన్నావా? ప్రభా నన్ను క్షమించయ్యా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఏ స్థితిలో నీవు ఎక్కడుండి ఈ వాక్యాన్ని వినిచున్నావో, ఒకవేళ నీ సంఘంలో నీ సేవకుడి మీద నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడి పగటి కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు.
ఇదిగో సేవకుని తల మీద దేవుని అభిషేకం ఉంటుంది. సేవకుల మీద తిరుగుబాటు చేసి ఇదిగో మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసినటువంటి అభిరాము గుంపుని ఇదిగో భూమి నెరలు విడిచి మింగివేసిందంట. ఈ సమయంలో, ఈ క్షణంలో నువ్వు మారు మనసు పొందితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ క్షణంలో నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రభు, అట్టి మనసునిచ్చి నన్ను విడిపించయ్యా. నీ ఆత్మీయ తండ్రి మీద, ఆత్మీయ నాయకుడి మీద, ఆత్మీయ కాపుల మీద వ్యతిరేక మనసును కలిగించేది ఎవరో తెలుసా? దుష్టుడు మాత్రమే. దుష్టుడు వల్ల నుంచి నన్ను విడిపించయ్యా. వ్యతిరేక మనసు నుంచి నన్ను విడిపించయ్యా. ఇదిగోనైనా నా ప్రభు, నీవు నా కొరకు ఏర్పరిచిన కాపరి, నీవు నా కొరకు ఏర్పరిచిన ఆత్మీయ తండ్రి, ఇదిగోనైనా రేయి పగలు నా ప్రభు నా కొరకు ప్రార్థించుండగా నాయన ఏ విధమైన భ్రష్ట మనసు నాలోకి రానియొద్దయ్యా. ఇదిగో నా యొక్క సేవకుని పట్ల వ్యతిరేక మనసు అనేది అక్కడ నాలోకి రానియొద్దయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సన్నిధిలో, ప్రభు నన్ను క్షమించయ్యా, ప్రభు నన్ను కనికరించయ్యా. ఎందరో ఇదిగో ఈ రోజున నాయకత్వం లేని వారు ఎందరో ఉన్నారు. ఎందరో వారి సమస్యలు లేకపోక, వారి ఇబ్బందులు తొలగిపోక ఎన్నో బాధలు పడుతున్నారు. నాయకుడు లేక వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇదిగో తెగిన గాలి పట్టంలాగా అటు ఇటు తిరిగే వాళ్ళు బోళ్ళు మందులు ఉన్నారు. నీవెలాగున్నావు దేవుని సన్నిధిలో? ప్రభా, నీ నాయకత్వంలో నన్ను ఉంచావయ్యా. నీ సేవకుని యొక్క నాయకత్వంలో నన్ను ఉంచావయ్యా. పరిశుద్ధాత్మ అనుభవంలో నన్ను ఉంచావయ్యా. శ్రేష్టమైన మార్గంలో నన్ను ఉంచావయ్యా. ఇదిగో నీ సంఘంలో నన్ను అంటుకట్టి ఫలింపజేస్తున్నావు ప్రభా. అయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరూ నోరు తెరుతారు.